వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే అడుగు జీవితం ద గోట్ లైఫ్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తొబ్బెలకొని తెప్పించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ కంటెంట్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి, అంత ఇంకేం లేదు. సో అసలు మూవీ ఏంటంటే సింపుల్గా ఏం లేదు. మూవీ వచ్చేసరికి మన వాళ్ళు చాలామంది దుబాయ్లో పని చేయడానికి పోతారు కదా, ఆ కాన్సెప్ట్ మీద ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ట్రూ స్టోరీ మీద నిజంగా జరిగిన సిచ్యువేషన్స్లో ఈ మూవీ అయితే తీసిరన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటే ఈ మెయిన్ లీడ్ యాక్టర్ అయితే పృథ్వీరాజ్ గారు ఉన్నారో, మనకి భాష తెలియదు, ఏం తెలియదు బై. సో మన వాడు దుబాయ్కి వెళ్తాడు, అక్కడ పని కోసం పోతే అన్ఎక్స్పెక్టెడ్ ఒకరిని కలుస్తాడు. సో అక్కడ నుంచి గొర్రెలని కాపరిలాగాను అటు ఇటు తిరుగుతుంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్ వాళ్ళు సపరేట్ అయిపోతారు. సో అది బాధాకరమైన విషయం అనుకోవచ్చు. అలా స్ట్రగుల్స్ ఎట్లున్నాయి, వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా చనిపోతాడు, మనోడు ఒంటరిగా ఎట్లా అయిపోతాడు, సో లాస్ట్కి ఇండియాకి ఎలా చేరుకున్నా అనేదే ఈ మూవీ అన్నమాట. సో చాలా అంటే చాలా స్లో పేస్ నరేషన్తో పాటు వస్తుంది. డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువనే ఉంది, దగ్గర దగ్గర క్లోజ్ టు 3 hours ఉంది. చాలా మటుకు చూడలేం, లాంగ్ బయోపిక్ కాబట్టి బయోపిక్ ట్రూ స్టోరీ ఈవెంట్స్ అంటే కొంచెం బయోపిక్ లాగా యాడ్ చేస్తారు. కొంచెం డ్యూరేషన్ ఎక్కువనే అనిపిస్తుంది, చాలామందికి నచ్చకపోవచ్చు, ఇంకా డ్రామా కిందికి వస్తుంది అనమాట. సో మోస్ట్లీ నేనైతే ఒకటే మాట చెప్తాను, డీసెంట్ మూవీ బై. ఓకే, చాలామందికి అయితే నడకపోవచ్చు, ఎందుకంటే ఇది మలయాళం తీసిరు కాబట్టి మలయాళం కన్నా సైడు అటు సైడ్ ఇట్లనే స్లో పేస్ కొంచెం ఉంటుంది. సో అది పక్కకు పెడితే ఓకే మూవీ, వన్ టైం వాచబుల్ అనమాట, ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం బై 2.5 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. పర్లేదు, డీసెంట్గా ఉంది బై. అంటే ఒక మాట బై, మన దాంట్లో ఎప్పటి నుంచో ఉంది, పుట్టిన దేశం కంటే గొప్పది ఏది లేదనే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడుండి ఇక్కడ సాధించకుండా ఎక్కడికో పోయి కుక్క బతుకు కంటే ఇక్కడుండి మంచి జీవితమే నయం అన్నట్టు. సో అది మూవీ కాన్సెప్ట్ అనుకోవచ్చు బై. ఇక్కడ స్టార్టింగ్లో కూడా మీకు కొన్ని సీన్స్ సిచ్యువేషన్స్ చూపిస్తారు. ఇక్కడ మంచిగా బతికినోడు అక్కడికి పోయేసి దరిద్రంలో బతుకుతున్నట్టు చూపిస్తారన్నమాట. ఆలీలకు అలవాడుకోవడము, రెస్పెక్ట్ అంతా విలువ కోల్పోవడం వల్ల అది చాలా బాధాకరం అనిపించింది నాకైనా సరే కొన్ని సిచ్యువేషన్స్లో. పృథ్వీరాజ్ గారు అయితే బాగా యాక్టింగ్ అయితే బాగా చేసింది. అంటే కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే అలాగే షేర్ చేయండి బై. నెక్స్ట్ అలా కలుసుకుందాం.